ఆర్ఆర్ఆర్, దేవర ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ కి చేరుకుంది. అందుకే ఆయన చేస్తున్న సినిమాల పైన క్రేజ్ అండ్ బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వార్ 2 లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మక సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యష్రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఎన్టీఆర్ సంబంధించిన పోర్షన్ కూడా ఈ మధ్యనే కంప్లీట్ చేశారు మేకర్. ఇక ఈ సినిమా 2025 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు యష్రాజ్ సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన నెక్స్ట్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ మరేదో కాదు, బాలీవుడ్ లో సోలో హీరోగా మరో సినిమా చేయబోతున్నాడట ఎన్టీఆర్. అది కూడా యష్రాజ్ సంస్థలోనే మరోసారి దర్శకుడు అయాన్ ముఖర్జీతోనే ఈ సినిమా చేయబోతున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే జరిగిపోయాయన్నట్టు కూడా బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. యష్రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే వచ్చిన వార్ 2 కి మించిన బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట అయాన్ ముఖర్జీ. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతున్న వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోలో హీరోగా బాలీవుడ్ ఎంట్రీతో ఇక నుంచి ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో అదే స్థాయిలో ఉండబోతున్నాయంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.